భారత్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్ సిరీస్ విజేతను నిర్ణయించే కీలక పోరు కానుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు సిరీస్ను కైవసం చేసుకుంటుంది. ప్రస్తుతం 3 మ్యాచ్ల సిరీస్లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి. అయితే ఈ నిర్ణయాత్మక పోరు కోసం టీమిండియా తన ప్లేయింగ్ 11లో 2 ప్రధాన మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా రెండో వన్డేలో భారత్ బౌలింగ్ విఫలం కావడంతో గత 2 మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపని ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అయిన హర్షదీప్ సింగ్ను తుది జట్టులోకి తీసుకొని రానున్నారు. అంతేకాకుండా బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటిలోనూ విఫలమవుతున్న నితీష్ కుమార్ రెడ్డి స్థానంలో ఆయుష్ బదోని వచ్చే అవకాశం ఉంది. బదోని జట్టులో ఉంటే బ్యాటింగ్తో పాటు స్పిన్ బౌలింగ్ ఆప్షన్ కూడా లభిస్తుంది. సో ప్రాబబుల్గా టీమిండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండవచ్చు. శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్గా రాబోతున్నారు. విరాట్ కోహ్లీ 1 డౌన్లో, శ్రేయస్ అయ్యర్ 2 డౌన్లో, కేఎల్ రాహుల్ వికెట్ కీపర్గా 3rd డౌన్లో, ఆ తరువాత ఆయుష్ బదోని, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్. సో ఫైనల్గా టాప్ 5 బ్యాటింగ్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు అయితే ఉండవు. ఒకవేళ టీమ్ మేనేజ్మెంట్ చివరి అవకాశం ఇవ్వాలనుకుంటే నితీష్ కుమార్ రెడ్డిని కొనసాగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.